అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. నిన్న జరిగినటువంటి ప్రజాగళం ఏదైతే ఉందో ఉమ్మడి సభ పెద్ద ఎత్తున సక్సెస్ అయిందని టీడీపీ చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా మోడీని తీసుకొచ్చి మేము ప్రతిష్టాత్మకంగా ఈ సభను నిర్వహించారని జనసేన చెప్తుంటున్నారు. అసలు ఏంటి ఈ సభ సక్సెస్ అయిందా లేదా అనే అంశం మీద మనతో మాట్లాడటానికి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ముక్కు వెంకటేశ్వర రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్తే గారు. నిన్న మనం చూసాం పెద్ద ఎత్తున భారీగా ఏర్పాటు చేశారు, చక్కగా భారీగా మరి అక్కడ జన సమీకరణ జరిగిందని కూడా చెప్తున్న పరిస్థితుల్లో ప్రజాగళం అసలు సక్సెస్ అయింది అనుకుంటున్నారా మీరు? సక్సెస్ అయిందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అసలు ప్రజాగళం సభ అనేది అసలు ఎందుకు పెట్టారు, ఏంటి వాళ్ళ ఎజెండా ఏంటి, అసలు వాళ్ళు పొత్తు ఎందుకు అంతకుముందు విడిపోయారు, ఇప్పుడు ఎందుకు గెలిచారు, అసలు వాళ్ళ కార్యాచరణ ఏంటి ఏమని చెప్పారా? చెప్పారు, ఓ మాట చెప్పారు. ఏం చెప్పారు? జెండాలు వేరైనా ఎజెండా ఒకటే అని చంద్రబాబు చెప్పాడు. ఏది ఎజెండా ఏం చెప్పారు? ఎజెండా ఏముంది, జగన్ ఓడించడమే. సో మరి అది దాని కార్యాచరణ మీకు ఎక్కడుంది? దాని కార్యాచరణ ఎక్కడుంది? అసలు మీ సభ అసలు ఎంత పేలవంగా జరిగింది తెలుసా? మీరు ఆ కార్యకర్తల ఉత్సాహం చూడండి. ఇప్పుడు మీరు సిద్ధం సభ పెట్టారు అదే ప్రాంతంలో. సో సిద్ధం సభలో మీకు ఆ కార్యకర్తల్లో ఉన్న జోష్ కానివ్వండి, ఇక్కడ నేను జరిగిన సభలో ఆ కార్యకర్తల జోష్ కానివ్వండి, చూడండి మీరు కంపేర్ రెడ్డి గారు. ఒక విధంగా సిద్ధం సభకి పోటీగానే అక్కడ నిర్వహించారని కూడా చెప్పుకుంటున్నారు. అనుకుంటారు అది అంతే. మీరు ఏమైనా చెప్పుకోవచ్చు. మీరు ఎంతసేపున మాకు మోడీ గారు వస్తే చాలు, మోడీ గారు వస్తే మేము గుండె ధైర్యంతో పనిచేస్తాం, ఆత్మస్థైర్యంతో పనిచేస్తామని దానికోసం చూశారు. కానీ అసలు సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో తెలుసా మీకు? ఎలా ఉన్నాయంటారు? ఏం బాగలేవు. అసలు మీకు ఒక ప్రైమ్ మినిస్టర్ వస్తే కనీసం హానర్ చేయటం కానీ, మీకు అక్కడ ఆ మైక్ 3 సార్లు 4 సార్లు ఫెయిల్ అయిపోయింది. అది టెక్నికల్ ప్రాబ్లం అనుకోవచ్చు. అసలు ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చి అక్కడ సభ జరుగుతుంటే అసలు ముందు చూసుకోవాలి కదా. అంటే టెక్నికల్ ప్రాబ్లం అంటే అది ఎక్కడైనా ఉంటుందిగా. ఇప్పుడు ఏ సభలకైనా ఉంటుంది కదా. ఎప్పుడైనా ఏ సభలో ఇన్ని సభలు, సపోజ్ సిద్ధం సభ 4 సభలు జరిగినాయి, ఎక్కడన్నా ఆ ప్రాబ్లం వచ్చిందా? మీకు ఎంతసేపు అన్నా మోడీ గారు వస్తే చాలు అడుగు పెడతారు, మోడీ గారు వస్తే చాలు అడుగు పెడతారు, ఈ ఉపలాటం తప్ప మీకు అసలు ఆ సభ మీద కాన్సన్ట్రేషన్ ఏది? ఆ సభ ఉద్దేశం ఏంటి అసలు చెప్పారా మీరేమన్నా? ఇప్పుడు మీకు ముగ్గురు మాట్లాడారు వరుసగా. పవన్ కళ్యాణ్ గారు ఎప్పటిలాగే రొటీన్ గా ఆయన ఏదైతే మాట్లాడో అది స్క్రిప్ట్ రాసుకొని చదవడం, దానిలో మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఏం చెప్పారు, మళ్ళీ సేమ్ అంతకుముందు ఏదైతే చెప్పారు అది 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని ఒక వాదన ఎత్తుకున్నారు స్టార్టింగ్. అది మీకు పాతది. ఇప్పుడు మీకు ఆల్రెడీ అది క్లియర్ గా క్లారిఫై చేసింది. సెంట్రల్ ఏజెన్సీస్ అన్ని అసలు మొత్తం అసలు ఉమెన్ ట్రాఫికింగ్ ఎక్కడెక్కడ జరిగింది, ఏ స్టేట్ లో జరిగింది, ఎవరెవరు ట్రేస్ అయ్యారు, మొత్తం క్లియర్ లెక్కలతో సహా కేటగిరీగా చెప్పారు. అది పాత సద్ది న్యూస్నే పట్టుకుని ఆయన మళ్ళీ దాన్నే ప్రస్తావిస్తూ మాట్లాడటం. కానీ అండి ఒకటండి, పవన్ కళ్యాణ్ అన్నాడు, పవన్ కళ్యాణ్ ఎలా కీర్తించాడంటే ఒక గంగా జలంతో, స్వర్గం నుంచి వచ్చినటువంటి ఒక గంగా జలంతో మోడీని పోర్చాడు. ప్లస్ ఇంకోటి ఏంటి, కొండ మీద ఉన్నటువంటి కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు కూడా ఖచ్చితంగా మోడీకి ఉంటాయని కూడా చెప్తున్న పరిస్థితి. కరెక్టే. మరి అదే మోడీ గారిని అంతకుముందు మీరేగా అంది, నార్త్ వాళ్ళ దౌర్జన్యం సౌత్ వాళ్ళ మీద అని అన్నారు మీరే. మళ్ళీ రాజధానికి ఏమి ఇచ్చారు, గుప్పిడి మట్టి చెంబు నీళ్ళు ఇచ్చారు, పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు మీరే అన్నారు. మరి ఆ రోజు ఎన్ని అసలు అయిపోయింది కదా. మరి ఇప్పుడు మళ్ళీ గంగాధరంతో పోల్చడం అంటే మీరు ఎంతసేపు మోడీ గారు ప్రాపకంగా పోగలడం తప్ప అది ఒక ఎన్నికల ప్రచార సభలాగా కానీ లేకపోతే ఒక ఉమ్మడి సభలాగా కానీ ఉందా అసలు? అది ఎంతసేపు మీరు మోడీ గారు భజనే ఇదే గోల. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించిన దాంట్లో బాబు గారు 10 నిమిషాలు, దాదాపుగా 10 నిమిషాలు కేవలం మోడీని ప్రశంసించడానికే, మోడీని పొగడటానికే సరిపోయింది అనేది కూడా ఉంది. కరెక్టే. ఇప్పుడు ఆయన ఏంటంటే, ఇప్పుడు మీరు ఇంకొకటి గమనించారా లేదా సరిగ్గా చూడండి. మీరు డయాస్ మీద ఎక్కిన తర్వాత మోడీ గారు కాసేపు ఆయన చంద్రబాబు గారు మొహం చూడడం ఇష్టపడలా. మీరు గమనించండి కావాలంటే. మీరు గమనించారా? నేను టీవీ చూసానండి, నేను లైవ్ చూసా. ఓకే. సో ఆయన తర్వాత ఎలా ఉన్నాయి హావభావాలు, ఎలా ఉన్నాయి ఏమంటే అర్థమైపోద్ది. కొంచెం మినిమం కామన్ సెన్స్ ఎవరికైనా అర్థమైపోద్ది. ఎందుకంటే ఇదే మోడీ గారినే కదా ఆయన అంది, వ్యక్తిగతంగా టార్గెట్ చేసి నీకు పెళ్ళాం ఉందా, లేకపోతే నీకు పిల్లలు ఉన్నారా, నీకు మనం ఉన్నారా, ఇవన్నీ మనం పాత రోజులు మాట్లాడుకుందే. సో అది ఎవరు మర్చిపోరు కదా. మర్చిపోయినప్పుడు అసలు మోడీ ఎందుకు రావాలండి ఈ సభకి? ఎందుకు రావాలండి? మీరు ప్రాకులాడే, వాళ్ళేం రారా? మీరు ప్రాకులాడి అసలు మీకు పొత్తులే సెట్ చేయడానికి వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు మిమ్మల్ని ఆడిచ్చారు ఒక ఆట.
సో మీరు ఇంకా కాళ్ళ నిలబడదు కాదు, మీకు కావాలి మీ పొత్తు మాకు కావాల్సిందని కాళ్ళ నిలబడ్డారు. మీకు అప్పటికి అసలు అపాయింట్మెంట్ అని 3 రోజులు వెయిట్ చేయించారు మిమ్మల్ని ఢిల్లీలో. ఓకే, పొత్తులు 3 రోజుల ముందు వెయిట్ చేయించి పోనీ మోడీ గారిని ఏమైనా గెలవనిచ్చారా? అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మోడీ రారని మీరు అనుకున్నారా? అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు పొత్తులు కలిసారు కాబట్టి వస్తారా అనేది వాళ్ళ ఇష్టం. అది కాకపోతే కొంత విశ్వసనీయ సమాచారం ఏంటంటే మోడీ గారు రావట్లేదు అన్నారు. సరే మళ్ళీ ఎందుకు వచ్చారో మనకు తెలియదు. అది వాళ్ళ ముగ్గురికి సంబంధించిన మ్యాటర్ అది. ఇప్పుడు మీకు అంతకుముందు ఇష్టమైనట్టు మాట్లాడి ఇంకా ఏమన్నారు, మీరు విడిపోయేటప్పుడు ఏమన్నారు, ధర్మ పోరాట దీక్షలు, నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలు, నల్ల చొక్కాలు అన్నీ వేసి నల్ల బిల్లు వేసి అన్నీ చేశారు. ప్లస్ మీరు ఎన్ని విభజన హామీలు ఏమి అమలు చేయలేదు, ప్లస్ పోలవరానికి మనకు నిధులు ఏమి ఇవ్వలేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ ఆపడం లేదు, లేదంటే కడప ఉక్కు కర్మాగారం కట్టలేదు, ఇన్ని అబాండాలు వేసి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోనీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకున్నారు మీరు. ఓకే, మరి ప్రత్యేక ప్యాకేజీ ఇప్పుడు ఏమైనా తీసుకొచ్చారా? అంటే ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నా కానీ, ఇన్ని తేడాలు ఉన్నా కానీ, అంటే కేవలం జగన్ ఓడించడానికే మేము పొత్తు పెట్టుకున్నాం అనే సందేశం ఇవ్వడం కోసమే మోడీని రప్పించారు అనుకోవచ్చుగా. అంతవరకే. ఇప్పుడు మీకు ఇంకోటి, చంద్రబాబు గారు మొన్న పొత్తులు కూడేటప్పుడు ఏం చెప్పారు, రాష్ట్రంలో విధ్వంసకర పాలన జరుగుతుంది, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మేము కలుస్తున్నాము, సో మోడీ గారు ఒక కీలక ప్రకటన చేస్తారు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు అన్నారు. కీలక ప్రకటన ఏం చేశారు? ప్రత్యేక హోదా ఇస్తామని ఏం చెప్పారా? లేదు, మీరేదో ప్రత్యేక ప్యాకేజీకి మేము ఒప్పుకున్నాము, ప్రత్యేక హోదా వల్ల ఏమవుద్ది, ఎవరైనా ప్రత్యేక హోదా గురించి లోపలేస్తాను అది మీరు మాట్లాడారు అంతకుముందు. పోనీ ఆ ప్రత్యేక ప్యాకేజీ ఏమన్నా ఇస్తామని ప్రకటన చేశారా? లేదు, రాజధానికి ఏమైనా నిధులు ఇస్తామని ప్రకటన చేశారా? రాజధాని మీరు కట్టండి నిధులు ఇస్తామని ఏమైనా ప్రకటన చేశారా? ఓకే, వెంకటేశ్వర రెడ్డి గారు, మీకు ఈ సిచ్యువేషన్ చూస్తుంటే అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చంద్రబాబు నాయుడు బిఫోర్గా, అంటే ఈ ప్రజాకాలం బిఫోర్గా ప్రధానమంత్రి ఒక కీలక ప్రకటన చేస్తారని కూడా చెప్పారు. ఇదే అంశాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే అమరావతిలో జరిగినటువంటి అమరావతి ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమంలో కూడా కొన్ని రోజుల ముందుగా చంద్రబాబు చెప్పారు, మోడీ గారు వస్తున్నారు, మనకి చాలా తాయిలాలు ఇస్తారు, చాలా ప్రయోజనకరమైనటువంటి అంశాలను ప్రకటిస్తారు అని కూడా చెప్పారు. ఆ తర్వాత ఆయన ఏదో నీళ్లు ఏదో మట్టి ఏదో తీసుకొచ్చారని కూడా విమర్శలు కూడా ఉన్నాయి. సేమ్ ఇలానే అనుకోవచ్చు ఇది కూడా. సేమ్ అంతే కదా. మరి ఇప్పుడు మీరే కదా అంతమంది అంది, ఇప్పుడు చెమ్మడి నీళ్లును ఇప్పుడు మట్టి తెచ్చిచ్చారు అన్నారు. ఇప్పుడు మరి రాజధానికి ఏమన్నా, రాజధాని మీరు కట్టండి 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు నేను ఇస్తానని ఏమన్నా మీకు ఏమైనా ఇంటర్నల్గా హామీ ఇచ్చారా? పోనీ అలా హామీ ఇచ్చుంటే మరి పబ్లిక్ డైస్ మీద ఎందుకు చెప్పలేకపోయారు ప్రజలకి? అదొకటి తెలియాల్సి ఉంది. ఓకే, ముఖ్యంగా ఇది ఎన్నికల ప్రచార సభ అనుకోవాలి కాబట్టి మోడీ ఖచ్చితంగా జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు, కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. మంత్రులంతా అవినీతి మయమైపోయారు, కోట్ల రూపాయలు దోచుకున్నారని కూడా స్వయంగా మరి మోడీ నోట్లో నుంచి వచ్చిన మాటలు అవి. దాన్ని మీరు పరిగణలోకి తీసుకోనా? కరెక్టే. మరి ఆయన మంత్రులు అవినీతి చేయడానికి ఒకరికొకరు పోటీ పడుతున్నారు. అవును, ఇప్పుడు ఎవరు ఎంక్వైరీ అవ్వద్దని ఎవరు అనలేదే. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు సిబిఐ మన రాష్ట్రంలోకి అడుగు పెట్టడం లేదని ఒక జీవో తీసుకొచ్చారు 2018 ఎండింగ్లో. ఓకే, సో జగన్ గారు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఆ జీవో ఎత్తేసారు కదా. సిబిఐ ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా ఈడీ వాళ్ళు ఎవరైనా రావచ్చు అని ఇచ్చారు. మీరు కోరాలి, రాష్ట్ర ప్రభుత్వం కోరాలి. ముఖ్యంగా ఒక అంశం మీద సిబిఐ కోరాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కోరాలి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం పంపించాలి. కరెక్టే. ఇప్పుడు ఇక్కడ మంత్రులు అవినీతి చేశారా, అవినీతి చేయలేదు కదా. ఇప్పుడు మంత్రులు అవినీతి చేశారా, అవినీతి చేయలేదు అనే సంగతి సాక్షాత్తు ప్రజలకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. సో ప్రత్యేకం కోరాలని మీరు అవినీతి జరిగిందని మీరు అనుకుంటే మీరు ఎంక్వైరీ చేయండి, ఎవరో దాంట్లో అవ్వట్లేదు కదా. ఇప్పుడేమి చంద్రబాబు గారు 2018లో సిబిఐ ఎంటర్ అవడానికి లేదని జీవో తీసుకొచ్చినట్టు జగన్ గారు జీవో తీసుకురాదు కదా. ఇప్పుడు కూడా ఓపెన్ గానే ఉంది కదా. సిబిఐ ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా. మరి ఎంక్వైరీ చేసుకోండి. సో ఇదంతా ఏమి లేదండి, కేవలం నరేంద్ర మోడీ గారు ఏంటంటే మొక్కుబడిగా ఏదో పొత్తుంది కాబట్టి మమ అనిపించుకోవడానికి ఒక మాట అన్నారు. ఇప్పుడు ఆయనకి అవినీతి జరిగిందా, అవినీతి జరగలేదా, రాష్ట్రంలో పరిపాలన ఎలా జరిగింది అనే సంగతి సాక్షాత్తు నరేంద్ర మోడీ గారికి తెలుసు. సో జగన్ గారి నైజం ఏంటి, జగన్ గారి వ్యక్తిత్వం ఏంటి ఆయనకి తెలుసు, పూర్తిగా అవగాహన ఉంది. సో అదేమి లేదు కాబట్టి సరే ఏదో ఇంకా కలిశారు, పొత్తు కలిశారు కాబట్టి ఏదో మాట్లాడాలి, కానీ ఆయన ఒక మాట అన్నారు. కానీ మోడీ కూడా ఒక మాట అయితే అన్నాడు, దేశంలోనే కాదు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిన తర్వాత దేశంతో పాటు ఏపీ కూడా అభివృద్ధి సాధించాలి, ఏపీ ఇప్పటికే వెనుకబడిపోయిందని కూడా అన్నారు. కరెక్ట్ అండి. 2014 కూడా చెప్పారుగా, 2014 పొత్తు కలిశారు, సాక్షాత్ తిరుపతి వెంకన్న సాక్షిగా ఏం చెప్పారు అన్ని చెప్పినాయి కదా. ఇవన్నీ మళ్ళీ కొత్తగా మళ్ళీ చెప్పేది ఏముంది, అంత విప్లవం కూడా చెప్పలేకపోయారు ఈసారి.
ఇప్పుడు పోయినసారి ఏమన్నారు, ప్రత్యేక హోదా 10 సంవత్సరాల్లో ఇవ్వాల్సిందని రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారు అడగడం, ఇక్కడ మళ్ళీ తిరుపతి వెంకన్న సాక్షికి వచ్చి డయాస్ మీద సాక్షాత్తు మోడీ గారి సమక్షంలోనే చంద్రబాబు గారు 15 సంవత్సరాలు ఇవ్వని అడిగారు. అది లేదు. పోలవరానికి నిధులు ఇవ్వలేదు, రాజధానికి నిధులు ఇవ్వలేదు, నెక్స్ట్ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కట్టలేదు. సో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని అంటున్నారు. మేము చేయట్లేదు, ఇప్పుడు కూడా ఏం స్టేట్మెంట్ లేదు కదా. మరి ఏమి వ్యాఖ్యలు చేశారు? ఇప్పుడు ఏమి హామీలు ఇచ్చారని? మోడీ వచ్చిన సభ ఏదైతే ఉందో ప్రజాగళం చాలా సక్సెస్ అయింది. ఈ రాష్ట్రంలో ఈ రాక్షస పాలన అంతమొందడానికి తొలి అడుగు పడిందని కూడా ఈ రోజు ఉదయం చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఏమంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఆయన మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయి ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇదే మోడీ గారిని టెర్రరిస్ట్ అని, అసలు మోడీ గారు మళ్ళీ వస్తే విధ్వంసం జరిగిపోద్దని ఎన్ని మాటలు ఆయన మాట్లాడారు. మళ్ళీ ఇక్కడేమో ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇవాళ రాష్ట్రంలో విధ్వంస పాలన జరిగింది. విధ్వంస పాలన చేసింది మీరు. రాజధాని పేరుతో రైతుల పొలాల్ని పచ్చడి పంటలు పండే 3 పంటలు పండే పొలాల్ని విధ్వంసం చేసింది మీరు. ఈరోజు మళ్ళీ రాజధాని అంటే మీకు రాజధాని కట్టడానికి ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడే మీకు కనీసం ఒక రైల్వే స్టేషన్ లేదు, ఒక బస్ స్టాండ్ లేదు. అక్కడ రాజధాని ఏ రకంగా కడతారు మీరు? విశాఖపట్నం మీకు రాజధానిగా మీకు కనిపించే కళ్ళకి కనిపించట్లేదు. సో మీకు అక్కడ రైల్వే స్టేషన్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, బీచ్ ఉంది, అన్నీ ఉన్నాయి. మీకు ఇక్కడ ఏముంది? అమరావతిలో ఒక రైల్వే స్టేషన్ లేదు, ఒక కనీసం బస్ స్టాండ్ లేదు. కానీ రాజధాని కడతాం. ఓకే, మీరు మంచి సందర్భాన్ని చేశారు. మోడీ వచ్చాడు కానీ ఎక్కడా కూడా అమరావతి గురించి ప్రస్తావన లేదు, రాజధానికి మరి నిధులు ఇస్తామని కూడా ఒక భరోసా లేదు. ఎందుకని అంటే అమరావతిని మోడీ పక్కన పెట్టినట్టుకోవచ్చు. ఏమంటే అమరావతి పెద్ద భ్రమరావతిని మోడీ గారు సాక్షాత్ అంతకుముందు చెప్పారు. అమరావతి పెద్ద ల్యాండ్ స్కామ్ చేస్తున్నారు, మేము మళ్ళీ నెక్స్ట్ 2019లో మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తే దీని మీద ఎంక్వైరీ చేస్తామని అన్నారు ఆయన క్లియర్గా. ప్లస్ పోలవరం గురించి కూడా క్లియర్ ఏం చెప్పారు, పోలవరం ఏటీఎం హై క్లియర్ మాట్లాడారు ఆయనే. దాని మీద ఎంక్వైరీ చేస్తా అన్నారు. సో మరి ఆయన ఎందుకు వదిలేశారో మరి ఏమో మరి వదిలేశారు. సో ఇప్పుడు మళ్ళీ అదే మళ్ళీ రిపీట్ చేసిన ఉపయోగం లేదు దానివల్ల. ఇంకా ఇప్పుడు అక్కడ అమరావతిలో ల్యాండ్ స్కామ్ జరిగిందని సంగతి సాక్షాత్ మోడీ గారికి తెలుసు. పోలవరం ఏటీఎం లాగా వాడాలని సంగతి సాక్షాత్ మోడీ గారికి తెలుసు. అసలు విధ్వంసకర పాలన చంద్రబాబు గారు చేశారని సాక్షాత్ ఆయన ఫిక్స్ అయ్యారు, డిసైడ్ అయ్యి అంత ప్రూవ్డ్. అది ప్రజలకు తెలిసిన విషయం, ఆయనకి తెలిసిన విషయం అది. ఓకే ఇప్పుడు ప్రజాగళం సక్సెస్ అయిందా లేదా? అంటే సక్సెస్ అయిందా అంటే అక్కడ క్లియర్ మనం ఓపెనే కదా. ఇప్పుడు మేము చెప్తేనే పార్టీ ఒక్క మాటలో చెప్పండి. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క మాటలో చెప్పండి, సక్సెస్ అయిందా లేదా? 3 పార్టీలు కలిస్తే ఆ జనం వచ్చారు. మీరు అదే సిద్ధం సభ చూసుకోండి. సిద్ధం సభలో రెస్పాన్స్ ఎలా ఉంది, సిద్ధం సభలో ఆ క్రౌడ్ పుల్లింగ్ ఎలా ఉంది, ఇది ఎలా ఉంది మీరు చూడండి. మేమైతే అనుకున్నంత సక్సెస్ అని మేము చెప్తున్నాం. సక్సెస్ అవ్వలేదు అంటారు. సక్సెస్ అవ్వలేదు. ఎందుకు సక్సెస్ అవ్వలేదని మీ వాదన? ఇప్పుడు ఈ పొత్తును నమ్మట్లేదండి ప్రజలు. ఈ పొత్తును నమ్మట్లే ప్రజలు. సింపుల్ లాజిక్. ఓకే, ప్రజలు నమ్మట్లేదు, ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఇష్టం లేదు వాస్తవంగా. అయితే పొత్తులు అయితే సింపుల్. ఇప్పుడు ఇదే టీం కలిసారు పోయినసారి, ఏ రకమైన పాలన చేశారనే సంగతి అందరూ తెలుసు. చంద్రబాబు గారు ఏమో 4 ఏళ్ళు అక్కడ సెంట్రల్లో పవర్ పంచుకున్నారు. ఇక్కడ బీజేపీ వాళ్ళు ప్లస్ పవన్ కళ్యాణ్ పవర్ షేరింగ్ లేదు. కానీ సో లాస్ట్ వరకు పవన్ కళ్యాణ్ గారు కూడా 2018 వరకు వాళ్ళతోనే ఉన్నారుగా. ఓకేనండి. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి, అంటే సిద్ధం సభ ఏదైతే ఉందో ప్రజాగళం ఫెయిల్ అయిందని మీరు అంటున్నారు. అవును. పొత్తులన్నా సక్సెస్ అవుతాయి అనుకుంటున్నారా రాష్ట్రంలో? మీకు బహిరంగం ఇప్పుడే కనపడుతుంది కదా అది. ఇప్పుడు మోడీ గారు కనీసం ఒక మాట కూడా మాట్లాడలేపారు కదా నెగిటివ్గా. ఏదో ఊరికే మంత్రులు పోటీ పడుతున్నారు అవినీతి గారి, లేదంటే ఇంకో పాయింట్ వ్యాలిడ్ పాయింట్ ఏం చెప్పారు, కాంగ్రెస్ ఏదండి సక్సెస్ అవ్వదు, అయ్యే అవకాశం లేదు అసలు. మీకు పొత్తులు కలిసేటప్పుడే అర్థమైపోయింది జనాలకి. మీకు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తన 6% ఓటు బ్యాంక్ని పరిగణనలు తీసుకోకుండా ఎప్పుడైతే 24 సీట్లల్లో మళ్ళీ 21 సీట్లు అయిపోయిందో, ఆ 20 సీట్లలో మళ్ళీ 20 సీట్లుగా పడిపోయింది. ఆ 1 సీట్లో మళ్ళీ టీడీపీ నుంచి వచ్చిన అభ్యర్థికే మళ్ళీ భీమవరంలో ఈయన టికెట్ ఇచ్చాడు. అసలు విచిత్ర పొత్తులు సక్సెస్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటి తెలుసా? అసలు పొత్తులు కలిసినప్పుడు మీరు మళ్ళీ మీకు అభ్యర్థులు లేక, జనసేనకి అభ్యర్థులు లేక టీడీపీ వాళ్ళని తీసుకొచ్చి ఇవ్వడం, బీజేపీకి అభ్యర్థులు లేక టీడీపీ వాళ్ళని తీసుకొచ్చి ఇంక పొత్తులు ఏంటి నాకు అర్థం కావట్లేదు. విచిత్రం ఉంది కదా అది. టోటల్గా ఫెయిల్ అంటారు. మరింతే కదా. ఓకే, ఇది ముక్కు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు. ఏదైతే చిలకలూరుపేట సమీపంలో ఏర్పాటు చేసినటువంటి ప్రజాగళం ఫెయిల్ అయింది. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే పొత్తులు ఉన్నాయో పొత్తులు కూడా ఫెయిల్ అయిపోతున్నాయి. ఇది మరి
టోటల్గా టీడీపీ జనసేన బీజేపీ సంబంధించినటువంటి పొత్తుల అంశం మీద ముక్కు వెంకటేశ్వర రెడ్డి గారి విశ్లేషణ. నమస్కారం అండి. నమస్తే.